ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పక్క కిందకు తీసుకెళ్లాడు. ఏం చెప్తాడు? నా గురించి డౌట్ పడుతున్నాడా? జెండే కోపం చూస్తుంటే తనకి డౌట్ వచ్చినట్టే ఉంది. ఏంటి అదగిరి, ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చావు? శంకర్ సార్ హాస్పిటల్కి తీసుకురాకుండా చేయాలని మాయా కుట్ర చేసింది సార్. వాట్? అవును సార్, కార్ కండిషన్ కూడా బానే ఉంది. ఇంజన్లో కనెక్టింగ్ వైర్ని కావాలనే కట్ చేసింది. తన మొహంలో భయం చూడగానే నాకు అర్థమైంది. నేను అనుకుంటూనే ఉన్నాను యాదగిరి. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయనప్పుడే నాకు అనిపించింది. అంటే తను మారలేదన్నమాట. తన తండ్రి పగను తీర్చుకోవాలనుకుంటుందన్నమాట. సారీ మాయా, నాన్న కండిషన్ సీరియస్గా ఉండడంతో నువ్వు కార్ ఎక్కేవో లేదో కూడా చూసుకోలేదు. డోంట్ మైండ్. ఐ కెన్ అండర్స్టాండ్ అభయ్. ఇంతకీ శంకర్ గారి కండిషన్ ఎలా ఉందో చెప్పలేదు. ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆర్యనే చంపాలనుకున్న దీన్ని ప్రాణాలతో వదలను. సార్ సార్ ఆగండి, నా మాట వినండి. ఇది రైట్ టైం కాదు. మనకిప్పుడు సార్ ప్రాణాలతో బయటపడడం ముఖ్యం. ఒక్కసారి సార్ చావుని జయించి బయటకు రానివ్వండి. ఆ తర్వాత అందరికీ ఆయనే కరెక్ట్ సమాధానం చెప్తారు. సార్ డాక్టర్ వచ్చారు, పదండి సార్. డాక్టర్ గారు, సార్ శంకర్ గారి కండిషన్ ఎలా ఉంది? క్రిటికల్ గానే ఉంది. కాటు వేసిన వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సింది. మీరు బాగా లేట్ చేశారు. విషం దాదాపు బాడీ మొత్తం పాకిపోయింది. ప్లీజ్ డాక్టర్, తనకేం కాకూడదు. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇంకా దేవుడి దయ. భగవంతుడా, నన్నెందుకు ఇంత పరీక్షిస్తున్నావు? ఆర్య సార్కి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అమ్మా ప్లీజ్, నువ్వు ధైర్యంగా ఉండు. నాన్నకి ఏమీ కాదు. అను, నీ ప్రేమే ఆర్యకి బలం, ధైర్యం. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? నీ నమ్మకమే ఆర్యాన్ని బతికిస్తుంది. అవును మేడం, మీరుండగా సార్కి ఏమీ కాదు. మీరు చూస్తూ ఉండండి, సారు మృత్యుంజయుడే తిరిగి వస్తారు. బీ బ్రేవ్ అభయ్. నువ్వే ఇలా అయిపోతే గౌరీ గారికి ఎవరు ధైర్యం చెప్తారు? నాన్న నీ కండిషన్లో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మాయా. నీకో విషయం చెప్పాలి యాదగిరి. అక్కీ రవి డార్జిలింగ్ నుంచి వచ్చేశారు. నాకు తెలుసు సార్, రవి కాల్ చేసి చెప్పాడు. నువ్వు రవితో ఈ విషయం ఏం చెప్పలేదు కదా? లేదు సార్. అక్కీకి ఇదంతా తెలిస్తే డిస్టర్బ్ అవుతుంది. అందుకే తనకు తెలియనివ్వలేదు. నేను కూడా ఏమీ చెప్పను సార్. చెప్పింది అర్థమైంది కదా? నేనొచ్చానని చెప్పి అమ్మకి చెప్పకండి. నేనే డైరెక్ట్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాను. సరే. అయినా ఇప్పటికే ఫ్రెండ్ చెప్పేసి ఉంటాడేమో. ఫ్రెండ్ కాల్ చేసి చెప్పొద్దని చెప్తాను.
వద్దకి కాల్ చేయకు. హాస్పిటల్లో డిస్టర్బెన్స్. హాస్పిటల్ ఏంటి? గుడికి కదా వెళ్ళారు. అది శంకర్ గారికి మొన్న చెయ్యికి యాక్సిడెంట్ జరిగింది కదా, సో ఆ డ్రెస్సింగ్ కోసము 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. సో సంధ్య అదే ట్రాన్స్లో ఉండి అలా అనేసిందంతే. ఓ అవునా? అవునవును. పూజలో ఉంటారు కదా, డిస్టర్బెన్స్ అని తన ఫీలింగ్ అంతే. అవునక్కి, నువ్వెవరికి కాల్ చేయకు. అక్కి లేట్ అవుతుంది, అమ్మ మన కోసం వెయిట్ చేస్తుంటుందిరా. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఏ బుద్ధుందా నీకు? అలానేసావేంటి? అక్కికి డౌట్ వచ్చుంటే ఏంటి పరిస్థితి? శంకర్ గారు హాస్పిటల్లో ఉన్నారనే టెన్షన్లో ఉన్నాను శ్రావణి, అందుకే అలా అనేసాను. వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారే. రవి ఒకసారి కారాపు. అక్కి ఏమైంది? అది నా వ్యాలెట్ మర్చిపోయాను, తీసుకొస్తాను. 5 minutes. అలాగే. ఏమైంది అక్కి? ఏం లేదు, వ్యాలెట్ మర్చిపోయాను. నానా, సంధ్య, శ్రావణి, ఎందుకు నా దగ్గర నిజం దాచారు? ఏ విషయం అక్కి? అక్కి ఏమైంది? నేను సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం చూశాను. అక్కి కామ్ డౌన్, నా మాట వినక్కి. రవి ఆ రాకేష్ ఇంట్లోకి వచ్చాడు, నాన్నని షూట్ చేయబోయాడు. అంతలో నాన్నకేదో జరిగింది. అన్నయ్య వాళ్ళు నాన్నని తీసుకెళ్లారు. అదేంటంటే శంకర్ గారిని పాము కరిచింది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.